అయ్యో అబ్బో చంపేస్తా. ఏంటి బలరామ అంత ఇదిగానే ఎగతాళి చేసేది? ఆ అమ్మాయి సూత్తో కూర్చుంది కాబట్టి సరిపోయింది. అదే కత్తితో కూర్చుంటే ఏమై ఉండేది? ఏంటక్క నువ్వే వెళ్ళి తన చేతి కత్తించి పొడిచేయమని చెప్పేలా ఉన్నావే. అంతా వీడి వల్లే. అమ్మా నువ్వేం దిగులు పడకు బలరాం. ఆ పిల్ల మీద పగ తీసుకోకుండా వదిలిపెట్టు. వద్దు నాయనా వద్దు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. దీన్ని ఎక్కడితో వదిలేద్దాం. ఏదో ఒక రోజు నా చేతిలో ఆ పిల్లకుంది. అంటే వీడికి ఈ పక్క కూడా ఉంది. అవో అలా అడగరా, నాకు నొప్పి పెడుతోంది. అమ్మా నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? పో పో బయటికి. నీ పాటికి నువ్వు సూతో పొడిపించి వెళ్ళిపోతావు. మేము చూస్తూ ఊరికే ఉంటాం అనుకున్నావా? గేలి చేస్తూ పడితే ఊరికే వదులుతావా? బయటికి పో, బయటికి పో, బయటికి పో. వెళ్ళకపోతే ఏం చేస్తావు? నా పైన చేతికి అందులో విసిరేస్తావు. నేను వదిలిపెట్టను. ఎందుకు నన్ను గేలి చేస్తూ పడావు? గేలి చేస్తూ పడితే సూదితో గుచ్చుతావా నిన్ను? అవును, అలాగే గుచ్చుతాం. సూతో గుచ్చడం వల్ల నా ఫ్రెండ్ బలరాం చావు బతుకుల్లో ఉన్నాడు. దానికి సమాధానం చెప్పు. చెప్పకపోయావు? నువ్వు కేలి చేసి పాడిన దానికి నేను గుచ్చిన దానికి సరిపోయింది. బయటికి పో. ఆహా, అదేలా సరిపోతుంది అమ్ముడు. అక్కడ ఒకడు చావు బతుకుల్లో ఉన్నాడు. దానికి సమాధానం? కావాలంటే నువ్వు సూది తీసి గుచ్చుకో. నేను సూదితో అక్కడంత బాగోదే. నేనెలాగంటే అక్కడ గుచ్చగలను. నీకు తెలియక నోరు జారి. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఒక ముద్దివ్వు. ముద్ద? అక్కడ బలరాం మరణ శయ్య మీద ఉన్నాడు. ఒకవేళ అతను మరణిస్తే అది హత్య 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 హత్య. ఏ మిస్టర్, ఎందుకు వస్తావు? అక్కడ బలరాంకి ఇక్కడ కుడుములా వాచిపోయింది. దానికి పరిహారంగా ఒక ముద్దగా అడుగుతున్నాను.